ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలి? రన్నింగులు వెళ్ళలేను, జిమ్ము నా వల్ల కాదు, ఇక సైక్లింగులు, జాగింగులు ఇలాంటివి అవి కాకుండా ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అనే వాళ్ళకి సింపుల్గా నేను చెప్పేది ఒకటేనండి. ఒక గంట కేటాయించుకోండి, వాకింగ్ చేయండి అంటాను. ఓసోస్ ఈ మాత్రం నువ్వే చెప్పాలేంటి, మాకు తెలీదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమేనండి. ఒక్క గంట అనేది మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుందండి. అయితే ఈ గంట ఎప్పుడు అనే డౌట్ చాలామందికి ఉంది. మార్నింగ్ వాకింగ్ బెటరా, ఈవినింగ్ వాకింగ్ బెటరా అనే డౌట్ చాలా మందికి ఉందండి. ఇక్కడ ఒక ఫేమస్ కోట్ చెప్తాను. పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు, ఎలకను పడుతుందా లేదా అనేది ముఖ్యం అంటారండి. సో పిల్లి నల్లపిల్ల తెల్లపిల్ల అని చూడొద్దు. వాకింగ్లో కూడా మార్నింగ్ వాకింగా ఈవినింగ్ వాకింగా అనేది చూడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. సో రెండు మంచివి అంటున్నారు కదా, మరి ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఉందండి. గుండె ఆరోగ్యానికి బాగా మేలు జరగాలి, లేకపోతే ఉన్న కొవ్వు కాస్త ఎక్కువ కరగాలి అనుకునే వాళ్ళు కాస్త మానసిక ప్రశాంతత వగైరా, అంటే ఎండార్ఫిన్స్ అంటాం కదా, ఎక్కువ రిలీజ్ కావాలంటే మార్నింగ్ వెళ్ళండి అంటున్నారు. డి విటమిన్ వగైరా ఇవన్నీ కూడా మార్నింగ్ బాగుంటాయి అంటున్నారు. ఈవినింగ్ ఉండవని కాదు, ఈవినింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈవినింగ్ కాస్త గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. ఇలా ఉంటారు చూడండి, వీళ్ళకి బాగుంటుంది. అంటే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉండి ఉదయాన్నే ఇబ్బంది పడేవాళ్ళు ఈవినింగ్ వెళ్ళండి అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి అనే ఈ మధ్య కొత్తగా వచ్చిందండి. ఎప్పుడు వీలైతే అప్పుడంటే భోజనం చేసిన ప్రతిసారి, భోజనం తర్వాత ప్రతిసారి 10-15 నిమిషాలు నడవండి. ఎక్కడ వీలైతే అక్కడ నడవండి. 5-6 నిమిషాలు చిన్న అవకాశం వచ్చినా నడిచేయండి. అంటే ఒకేసారి గంట 2 గంటలు అదేదో వాకింగ్కి వెళ్ళొచ్చానని చెప్పి వెళ్ళేసి వచ్చి సోఫాలో కూలబడిపోయి సాయంత్రం దాకా చక్కగా పక్కన ప్లేట్లో పెట్టుకొని తినేస్తూ టీవీ రిమోటో మొబైల్ పట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. సో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, అది ఇంట్లోనా పెరట్లోనా బయట అనేది నడిచే అవకాశం, మెట్లెక్కే అవకాశం ఉంటే ఎక్కేయండి, నడిచేయండి అని చెప్తున్నారు. ఇది లైఫ్ స్టైల్లో రావాలండి. ఒకే రోజు రాదు, అలవాటు చేసుకుంటే అవుతుంది. అంటే ఆ స్పృహ ఉండాలి. అరే నేను కూర్చొనే ఉంటున్నాను, ఎంతసేపు కూడా అటు ఇటు తిరిగితే బాగుంటుంది. ఫోన్ వచ్చింది, ఎన్నో ఫోన్లు వస్తాయి, నేనైతే ఒక నియమం పెట్టుకుంటాను. ఫోన్ వచ్చిన ప్రతిసారి పైకి లెగిసిపోతాను, నడుస్తూ ఉంటానండి. అట్లాగే ఆల్మోస్ట్ 2-3 వేల స్టెప్స్ రోజుకి అయిపోతూ ఉంటాయి. అయితే ఇంక ఈ వాకింగ్ చేసే క్రమంలో ఏం చేయాలి? పొద్దున్నే కానీ సాయంత్రం కానీ వెళ్లే ముందు కాస్త గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం మర్చిపోవద్దు. అందులో కాస్త వామ్మో, పుదీనో ఇలాంటి జీలకర్ర ఉంటాయి కదా, అవి తగిలించండి. ఇక సూపర్ అంటున్నాను. అలాగే వాకింగ్ ఎలాగో వెళ్ళారుగా, బ్రిస్క్ వాకింగ్ చేయండి. బ్రిస్క్ అంటే కాస్త వేగం పెంచి చిన్న అడుగులే చేయండి. ఎలాగూ వెళ్తున్నారు కదా, మొదట్లో మందతో వెళ్ళండి, తర్వాత సోలోగా వెళ్ళండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రణగుణ ధ్వనుల మధ్య కాకుండా ఇలాంటి ప్రశాంతంగా ఉన్న చోటకి వెళ్ళండి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి.